శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతికీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే రుద్రరూపం భజేహం భజేహం భజేహం. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతం సుందరకాండము. ఇది శ్రీమత్సుందరకాండే సప్తచత్వారింశః సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 47వ సర్గము. సేనాపతీన్ పంచసతు ప్రమాపితాన్ హనుమతా సానుచరాన్ సవాహనాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. హనుమంతుడు పరివారముతోనూ వాహనములతోనూ కూడుకొనియున్న 5 సేనానాయకులను చంపెనని రావణుడు విని తన ఎదుటనున్న వాడును బలశాలియు కయ్యమునకు గాలు దువ్వువాడును సమరోన్మత్తుడునోగు అక్షకుమారుని వంక చూచెను. సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పపాతాథ సదస్యుదీరితో ద్విజాతి ముఖ్యైర్హ విషేవ పావకః. మహాపరాక్రమశాలియును బంగారు పూతచే చిత్రితమైన విల్లు కలవాడును అగునా యక్షకుమారుడు తండ్రియగు రావణుని దృష్టి తనపై ప్రసరించుట చేతనే ప్రోత్సహింపబడి యుద్రేకముతో లేచెను. అప్పుడతడు యాగ సదస్సున బ్రాహ్మణోత్తములచే హవిస్సు రేల్చి వృద్ధి పొందింపబడిన అగ్నిహోత్రుని వలె నుండెను. తతో మహద్బాలది వాకర ప్రభం ప్రతక్త జాంబూ నదజాల సంతతం రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తం ప్రతినైర్రుతర్షభః. పిదప మహాపరాక్రమశాలియు రాక్షసోత్తముడును అగు అక్షకుమారుడు పుటము పెట్టిన బంగారపు టల్లికలతో కూడినదియు బాలసూర్యుని వలె ప్రకాశించుచున్నదియు నగు రథమునధిరోహించి హనుమంతుని పైకి పోయెను. తతస్తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూ నదజాల శోభితం పతాకినం రత్న విభూషితధ్వజం మనోజవాష్టాశ్వవరై సుయోజితం. ఆ రథము పెక్కు తపస్సమూహముల ఫలముగా సంపాదింపబడినది. పుటము పెట్టిన బంగారుతో చేయబడిన జాలములతో శోభించుచున్నది. రత్నములచే నలంకరింపబడిన ధ్వజపతాకలు కలది. దానికి మనస్సు యొక్క వేగమును బోలిన వేగము గల 8 గుర్రములు పోన్పబడినవి. సురాసురా దృశ్యమసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతూణమష్టాసి నిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తితోమరం. అది దేవతలకును అసురులకును కూడా దేరి చూడరానిది. భూమి నంటకయే సంచరింప సమర్థమైనది. సూర్యుని వలె ప్రకాశించుచు ఆకాశముననే సంచరించున్నది. యుద్ధ సన్నద్ధమై అమ్ముల పొదులతోనూ 8 కత్తులతోనూ కూడియుండునది. ఉండవలసిన స్థానములలో శక్తి తోమరము మున్నగు ఆయుధములు కలిగి ఉండునది. విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా సహేమదాంనా శశిసూర్యవర్చస దివాకరాభం రథమాస్థితస్తతః సనిర్జగామ మరతుల్య విక్రమః. అది సమస్త యుద్ధోపకరణములతోనూ గూడి చంద్రుని యొక్కయు సూర్యుని యొక్కయు తేజస్సు వంటి తేజస్సుతో వెలుగుచు బంగారు పూలమాలచే సూర్యుని బోలే ప్రకాశించుచుండెను. దేవతలతో సమానమగు విక్రమము గల
అక్షకుమారుడు ఆ రథముపై నెక్కి బయలుదేరెను. సపూరయన్ ఖం చ మహిం చ సాచలాం తురంగ మాతంగ మహారథస్వనైః బలైః సమేతైః సహి తోరణస్థితం సమర్థమాసీనముపాగమత్కపిం. అక్షకుమారుడు సమస్త సైన్యములతో గూడి రథముల యొక్కయు గుర్రముల యొక్కయు ఏనుగుల యొక్కయు ధ్వనులు ఆకాశమును పర్వతములతో గూడిన భూమిని వ్యాపింపగా సమర్థుడును వనద్వారముపై గూర్చున్నవాడును అగు హనుమంతుని యొద్దకు బోయెను. స తం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమ సమైక్ష తాక్షో బహుమాన చక్షుషా. పచ్చని కన్నులు గల అక్షకుమారుడు ప్రజాక్షయమును కలుగజేయు ప్రళయకాలము యందలి అగ్నివలనే కానవచ్చుచున్నాయా హనుమంతుని జేరి యతని రూపమున కచ్చెరువును తత్తరపాటును పొంది గౌరవపూర్వకమగు దృష్టితో చూచెను. సతస్య వేగం చకపేర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజః విచారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. రాజకుమారుడును మహాబలశాలియును అగు అక్షకుమారుడు గొప్ప బలవంతుడగు హనుమంతుని వేగమును శత్రువులను జయింపగల గొప్ప పరాక్రమమును తన యొక్క బలమును బాగుగా విచారించి వసంత ఋతువున సూర్యుని తేజమున వృద్ధి పొందినట్లు వృద్ధి పొందెను. సజాతమన్యుః ప్రసమీక్ష్య విక్రమం స్థిరం స్థితః సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమహవే ప్రచోదయామాస శరైస్త్రిభిః సితైః. యుద్ధమున నివారింప శక్యము కాని హనుమంతుని స్థిర పరాక్రమమును గమనించి కోపించిన అక్షకుమారుడు సమరమునకు సన్నద్ధుడై 3 వాడి బాణములతో నా హనుమంతుని గొట్టెను. తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణ మానస సబాణపాణిః ప్రగృహీత కార్ముకః. యుద్ధోత్సాహముతో కూడిన మనస్సు కలవాడును ధనుర్బాణములు ధరించినవాడును అగు అక్షకుమారుడు గర్వితుడును శ్రమయరుగని వాడును శత్రువులనోడించుటయందు సమర్థుడును అగు హనుమంతుని నిదానించి చూచెను. సహేమ నిష్కాంగద చారు కుండల సమాససాదాశు పరాక్రమః కపిం తయోర్భ భూవా ప్రతిమస్సమాగమా సురాసురాణామపి సంభ్రమప్రదః. బంగారు పతకములతోడి భుజకీర్తులను అందమైన కుండలములను ధరించిన పరాక్రమశాలియగు అక్షకుమారుడు వేగముగా హనుమంతుని తాకెను. సాటిలేని ఈ ఇరువురి సమాగమము దేవతలకును అసురులకును కూడా భయము కలిగించెను. రరాస భూమిర్న తతాప భానుమాన్ వవౌన వాయుః ప్రచచాల చాచలః కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం నవాద చ ద్యౌరు దధిశ్చ చుక్షుభే. అక్షకుమార హనుమంతుల యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు ప్రతాపహీనుడయ్యెను. వాయువు స్తంభించెను. పర్వతములు చెలించెను. అంతరిక్షము ధ్వనించెను. సముద్రము క్షోభించెను. తతస్స వీరః సుముఖాన్ పతత్రిణ సువర్ణ పుంఖాన్ సవిషానివోరగాన్ సమాధి సంయోగ విమోక్ష తత్వవిచ్చరానథ త్రీన్ కపిమూర్ధ్య పాతయత్. అంత వీరుడగు అక్షకుమారుడు బాణములను సంధించుటయందును ప్రయోగించుటయందును నేర్పరియగుటచే చక్కని మొనలు కలిగి రెక్కలతో గూడి బంగారు పుంఖములతో ఒప్పియుండి విషము పూయుట వలన సర్పములను పోలియున్న 3 బాణములను హనుమంతునిపై ప్రయోగించెను. సతైః శరైర్మూర్ధ్ని సమం నిపాతితైః క్షరన్న సృగ్ధగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నిభః శరాంశుమాన్వ్య రోచతాదిత్య
ఆదిత్య ఇవాంశుమాలికః. ఆ 3 బాణములను తన శిరస్సునందొక్క మారు నాటుకొనుటచే హనుమంతుని తల నుండి రక్తధారలు ప్రవహించి తెరచి ఉన్న అతని కన్నులను రక్తముతో ముంచినవి. అప్పుడాతడు ఉదయభానుని వలె బాణముల నెడి కిరణములతో ప్రకాశింపసాగెను. అతడు కిరణ సమూహములతో కూడిన సూర్యుని వలెనే కానవచ్చెను. తతస్స పింగాధిప మంత్రి సత్తమా సమీక్ష్య తం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకం జహర్ష చాపుర్యత చహవోన్ముఖః. పిదప వానరరాజగు సుగ్రీవుని మంత్రి సత్తముడగు హనుమంతుడు యుద్ధములో వాడి అయిన వివిధాయుధములతో గూడియుండి తన వింటిని విచిత్రగతుల మెరయించుచు విహరించు రాజకుమారుడైన అక్షుని చూచి మిక్కిలి సంతోషించెను. తానును దేహమును పెంచి యుద్ధ సన్నద్ధుడై ఉండెను. సమందరాగ్రస్థ ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుతః కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా. అప్పుడు హనుమంతుడు మందర పర్వత శిఖరముపైనున్న సూర్యుని వలెనే మిక్కిలి కోపముచే రక్తవర్ణుడై ప్రకాశించుచు బలపరాక్రమములు కలవాడై నేత్రాగ్ని కాంతులచే సేనతోనూ వాహనములతోనూ గూడియున్న అక్షకుమారుని దహించుచున్నట్లు చూచెను. తతస్స బాణాసన చిత్రకార్ముకః శరప్రవర్షో యుధి రాక్షసాంబుదః శరాన్ముమోచాసు హరీశ్వరాచలే వలాహకో వృష్టిమివాచలోత్తమే. పిదప తన విల్లే ఇంద్రధనుస్సుగా బాణవర్షధారలుగా గురియు మేఘము వంటి అక్షకుమారుడు హనుమంతుడను పర్వతముపై బాణములను ప్రయోగించెను. అప్పుడు మేఘములు పర్వతరాజముపై వాన కురియించుచున్నట్లుండెను. తతః కపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష్య సంయుగే ననాద హర్షాద్ఘన తుల్య విక్రమః. అంత మేఘముతో సమానమగు విక్రమము కల యా వానరోత్తముడు యుద్ధమునందు ప్రచండమగు పరాక్రమము కలవాడును మిక్కిలి వృద్ధి పొందిన తేజస్సు బలము శౌర్యము కలవాడును అగు అక్షకుమారుని రణమునందు గాంచి సంతోషముతో నరచెను. సబాల భావాద్యుధి వీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సమాససాదా ప్రతిమం కపిం రణే గజో మహాకూపమివావృతం తృణైః. అక్షకుమారుడు బాలుడగుట వలన తనకు గొప్ప బలము కలదను గర్వముతో ఉండెను. ఎక్కువ కోపము కలిగి ఉండుటచే నతని కన్నులు రక్తకాంతితో మిక్కిలి ఎర్రబారి ఉండెను. అతడు సాటిలేని హనుమంతుని యుద్ధమున నెదిరించెను. అది గడ్డితో మూయబడి ఉండిన పెద్ద నూతిని ఏనుగు చేరినట్లుండెను. సతేన బాణైః ప్రసభం నిపాతితైశ్చకారనాదం ఘననాద నిఃస్వనః సముత్పపాతాశు నభః సమారుతిర్భుజోరు విక్షేపణ ఘోరదర్శనః. మేఘము యొక్క ధ్వని వంటి ధ్వని గల యా వాయుపుత్రుడు అక్షకుమారుని బాణములచే గొట్టబడి గట్టిగా నరచెను. మరియు నతడు తన బాహువులను తొడలను విసరుచు శీఘ్రముగా నాకాశముపై కెగిరెను. సముత్పతం తం సమభిద్రవద్బలీ సరాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథీ రథిశ్రేష్ఠతమః కిరణ్ శరైః పయోధరశైలమివాస్మ వృష్టిభిః. బలవంతుడును రాక్షసులలో ఉత్తముడును ప్రతాపవంతుడును రథికులలో శ్రేష్ఠతముడును అగు అక్షకుమారుడు మేఘము పర్వతముపై రాళ్లవానను కురియునట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను ప్రయోగించుచు దానును రథముతో కూడా నాకాశముపై కెగిరెను. సతాన్ శరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచార వీరః పతివాయుసేవితే శరాంతరే మారుతవద్వినిష్పతన్ మనోజవః సంయతి చండవిక్రమః. మనస్సు యొక్క వేగము వంటి వేగము కలవాడును
యుద్ధమున తీవ్రమగు పరాక్రమము కలవాడును వీరుడును అగు నా వానరోత్తముడు అక్షకుమారుడు ప్రయోగించిన బాణముల నడుమ వాయువు వలె దిరుగుచు వాటి నుండి తప్పించుకొనుచు వాయువు సంచరించు నా ఆకాశ మార్గమున సంచరించెను. తమాత్త బాణాసన మహా ఓన్ముఖం ఖమా తృణం తం విశిఖైశ్చరోత్తమైః అవైక్షతాక్షం బహుమాన చక్షుషా జగామ చింతాం చ సమారుతాత్మజః. మారుతాత్మజుడగు హనుమంతుడు వింటిని ధరించి యుద్ధమున ఉన్ముఖుడై తీక్షణములగు బాణములతో ఆకాశమునంతటినీ కప్పివేయుచున్న ఆ అక్షకుమారుని గౌరవదృష్టితో చూచి మెచ్చుకొనుచు ఇతనిని సాధించుట ఎట్లా అని ఆలోచింపసాగెను. తతశరైర్భిన్న భుజాంతరః కపిః కుమారవీరేణ మహాత్మనా నదన్ మహాభుజః కర్మ విశేషతత్వవీ ద్విచింతయామాస రణే పరాక్రమం. అంత మహాపరాక్రమశాలియు కుమారవీరుడు అగు అక్షకుమారుని వాడి బాణములచే భేదింపబడిన భుజమధ్య ప్రదేశము కలవాడై గొప్ప భుజము కల వానరోత్తముడు గట్టిగా నరచుచు తానాచరింపగల కార్యతత్వము నెరిగిన వాడు కావున యుద్ధమున నాతనిని జయించు విధమును ఆలోచింపసాగెను. అబాలవద్బాల దివాకర ప్రభః కరోత్యయం కర్మ మహాన్ మహాబలః నచాస్య సర్వాహవ కర్మ శోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. ఈ బాలుడు గొప్ప భుజబలము కలవాడు, బాలభానుని తేజము వంటి తేజము కలవాడు. బాలుని వలెగాక గొప్ప పరాక్రమమును చూపుచూ యుద్ధము చేయుచున్నాడు. యుద్ధోపాయములనన్నింటినీ బాగుగా నెరిగి ఉన్నాడు. వీనిని సంహరించుట ఎట్లో తోచకున్నది. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్య సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగ యక్షైర్మునిభిశ్చ పూజితః. అక్షకుమారుడు గొప్ప బలము కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, కష్టములను సహింపగలవాడు. యుద్ధమున నేర్పరియొగుట వలన మునులతో కూడా నాగులు యక్షులు నీతనిని పూజింతురు, సందేహము లేదు. పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం ప్రముఖాగ్రతస్థితః. పరాక్రమో హ్యస్య మసాంసి కంపయే సురాసురాణామపి శీఘ్రగామినః. పరాక్రమము ఉత్సాహము ఈతని మనస్సున పొంగులు వారుచున్నవి. ఇతడు నా ఎదుట నిలువబడి నన్ను నిదానించి చూచుచున్నాడు. మిక్కిలి వడిగల ఈతని పరాక్రమము సురుల యొక్కయు అసురుల యొక్కయు మనస్సులను కంపింపజేయుచుండును. నఖిల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే నవర్ధమానోగ్ని రూపేక్షితుం క్షమః. ఇతనిని నేనిప్పుడు చంపక ఉపేక్షించి విడిచిపెట్టిన ఎడల నితని వలన మునుముందు మిక్కిలి బాధ కలుగక తప్పదు. అప్పుడు ఇతని పరాక్రమము ఇంకనూ రణమున వృద్ధి పొందును. ఇప్పుడు ఇతనిని చంపుటయే మేలని నాకు తోచుచున్నది. వృద్ధి పొందుచున్న యజ్ఞి నార్పక ఉపేక్షించుట తగదు కదా. ఇతి ప్రవేగం తు పరస్య తర్కయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగం తు మహాబలస్తదా మతిం చ చక్రేస్య వధే మహాకపిః. మహాపరాక్రమవంతుడును గొప్ప బలశాలియు కపివరుడును అగు హనుమంతుడు శత్రువు యొక్క పరాక్రమమును గూర్చి ఇట్టు తర్కించుచు తాను చేయవలసిన పనిని నిశ్చయించుకొనుచు అక్షకుమారుని చంపుటకే నిర్ణయించెను. సతస్య తానస్తహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జగాన వీరః పతివాయుసేవితే తల ప్రహారైః పవనాత్మజః కపిః. వీరుడును వాయునందనుడును వానరోత్తముడును అగు హనుమంతుడు గొప్ప వేగవంతములను ఏమరుపాటు
లేనివియు నానా విధములగు గతులయందు రథమును బరువును సహింపగలవియును అగు అక్షకుమారుని 8 గుర్రములను ఆకాశమునందే తన ఎరచేతితో గొట్టి నేలపై బడగొట్టి చంపెను. తతస్థలేనాభిహతో మహారథ స తస్య పింగాధిప మంత్రి నిర్జితః ప్రభగ్ననీడః పరిముక్తకూబరః పపాత భూమౌ హతవాజిరంబరాత్. అంత వానరులకు ప్రభువగు సుగ్రీవునికి మంత్రి అయిన హనుమంతుని ఎరచేత దెబ్బక రథచక్రములు విరిగినవి, నొగలు తొలగిపోయినవి, గుర్రములు చచ్చుటకే రథం ఆకాశము నుండి నేలపై గూలినది. సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముకః ఖడ్గధరః కముత్పతన్ తపోభియోగాదృశిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. భయమును గొల్పు గొప్ప పరాక్రమము కలవాడును మహారథుడును అగు అక్షకుమారుడు పిదప నా రథమును విడిచి వింటిని కత్తిని ధరించి మహాముని తన తపోబలమున భౌతిక దేహమును విడిచి స్వర్గలోకమునకు బోవున అట్లా ఆకాశమునకెగిరెను. తతః కపిస్తం విచరంతమంబరే పతత్రి రాజా నిలసిద్ధ సేవితే సమేత్య తం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహ సపాదయోర్ధృఢం. అంత వాయుదేవునితో సమానమగు పరాక్రమము కల వానరోత్తముడు పక్షిరాజునకును వాయువునకును సిద్ధులకును సంచారయోగ్యమగు నాకాశమున సంచరించుచున్న అక్షకుమారుని సమీపించి యాతని పాదముల నొడికముతో గట్టిగా బట్టుకొనెను. స తం సమావిధ్య సహస్రశః కపిర్మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. తన తండ్రియగు వాయుదేవుని పరాక్రమము బోలిన పరాక్రమము కలవాడును వానరోత్తముడును అగున హనుమంతుడు గరుత్మంతుడు పెద్ద సర్పమును పట్టుకొన్న రీతి అక్షకుమారుని పట్టుకొని వేల కొలది సారులు త్రిప్పి త్రిప్పి వేగముగా నేలపై బడగొట్టెను. సభగ్న బాహూరుకటీ శిరోధరః క్షరన్న సృజ్నిర్మథి తాస్తిలోచనః సభగ్న సంధిః ప్రవికీర్ణ బంధనో హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః. చేతులును తొడయును మొలయును మెడయును విరిగి దేహమున రక్తము ప్రవహింపగా ఆ యక్షకుమారుడు నలిగిన ఎముకలు కన్నులు కలవాడై సంధిబంధములు విరుగగా కట్టిన దట్టి విడిపోగా హనుమంతునిచే హతుడై నేలపై గూలిపడెను. మహాకపిర్భూమితలే నిపీడ్య తం చకార రక్షోధిపతేర్మ హద్భయం మహర్షిభిశ్చక్ర చరైర్మహావ్రతై సమేత్య భూతైశ్చ సయక్ష పన్నగైః. గొప్ప వానరుడైన హనుమంతుడిట్లు అక్షకుమారుని నేలపై బడగొట్టి చంపి రాక్షసరాజుగు రావణునికి మిక్కిలి భీతిని కలిగించెను. అక్షకుమారుడిట్లు చంపబడగా జ్యోతిశ్చక్రమున దిరుగు గొప్ప నియమము గల మునులు భూతములు యక్షులు కిన్నరలు ఇంద్రునితో కూడా దేవతలందరూ మిక్కిలి ఆశ్చర్యముతో నా హనుమంతుని జూచిరి. సురైశ్చ సేంద్రైర్భృసజాత విస్మయైర్హతే కుమారే స కపిర్నిరీక్షితః నిహత్య తం వజ్రిసుతోపమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణం తమేవ వీరోభిజగామ తోరణం కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే. వీరుడగు నా హనుమంతుడు ఇంద్రపుత్రుడగు జయంతుని బోలినవాడును రక్తము బోలె నెర్రనైన కన్నులు కలవాడును అగు అక్షకుమారుని జంపి ప్రళయకాలమునందలి యముని వలె గానవచ్చుచు తిరిగి యా యశోకవన ద్వారము వద్దకే పోయెను. ఇది శ్రీమత్ సుందరకాండము 47వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.